తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఎంతోమంది అగ్రనటులు తమ సత్తా చాటారు. కానీ ఒకే ఏడాదిలో వరుస విజయాలతో ఎన్టీఆర్ నెలకొల్పిన రికార్డ్ మాత్రం ఇప్పటికీ ప్రత్యేకంగానే నిలిచింది. అది 1965. ఆ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు నటించిన ఏకంగా 12 సినిమాలు విడుదల కాగా, వాటిలో ప్రతి ఒక్కటి 50 రోజులకు పైగా విజయవంతంగా ప్రదర్శించబడింది. ఇందులో 8 సినిమాలు 100 రోజులు పూర్తి చేయగా, 2 సినిమాలు ఏకంగా 175 రోజులు ఆడి రజతోత్సవం జరుపుకున్నాయి. జనవరి 7న విడుదలైన 'నాదే ఆడజన్మే' 17 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా, జనవరి 14 వచ్చిన 'పాండవ వనవాసం' 24 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసి 175 రోజుల ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 26న విడుదలైన 'దొరికి దొంగలు' 50 రోజులు, మార్చి 6న వచ్చిన 'మంగమ్మ శపథం' 5 కేంద్రాల్లో 100 రోజులు, ఏప్రిల్ 22న విడుదలైన 'సత్యహరిశ్చంద్ర' 50 రోజులు, మే 12 వచ్చిన 'తోడు నీడ' 6 కేంద్రాల్లో 100 రోజులు, జూన్ 11న విడుదలైన 'ప్రమిళార్జునే' 10 వారాల పాటు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఇక జూలై 24న వచ్చిన 'దేవత' 6 కేంద్రాల్లో 100 రోజులు, ఆగస్టు 12న విడుదలైన 'వీరాభిమన్యు' 13 కేంద్రాల్లో 100 రోజులు, సెప్టెంబర్ 9న వచ్చిన 'విశాల హృదయాలు' 50 రోజులు, సెప్టెంబర్ 23న విడుదలైన 'సిఐడి' 1 కేంద్రంలో 100 రోజులు, నవంబర్ 12న వచ్చిన 'ఆడబ్రతుకు' 11 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేయడంతో పాటు, ఒక కేంద్రంలో ఏకంగా 175 రోజులు ప్రదర్శించబడింది. ఒక్కసారి ఆలోచిస్తేనే ఈ రికార్డ్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఒకే ఏడాదిలో 12 సినిమాలు, 12 విజయాలు, అన్నీ 50 రోజులకు పైగా, 8 సినిమాలు 100 రోజులు, 2 సినిమాలు 175 రోజులు. ఇలాంటి అరుదైన ఘనత ఎన్టీఆర్ వంటి మహానటుడికే సాధ్యమైంది. అందుకే ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక శిఖరంగా, ఒక శకంగా నిలిచిపోయారు. 1965లో ఎన్టీఆర్ సృష్టించిన ఈ రికార్డు ఇప్పటికీ ప్రత్యేకమైనదిగానే చెప్పుకోవచ్చు.